గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్ ఛానల్. అయితే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో కవరేజ్ ఏంటంటే టీఎస్ఎల్పిఆర్బి ఈవెంట్స్ అనేవి ట్యాంపరింగ్ జరిగిందని విన్నాం. ఇంతవరకు నేను క్రికెట్లో ట్యాంపరింగ్ అనేది చూసా. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు మాన్యువల్గా చేస్తే ఫ్రాడ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఆర్ఎఫ్ఐడి అనే సిస్టాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ఎల్పిఆర్బి ఈవెంట్స్ దానికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంతవరకు కంప్లీట్గా అయిపోయినాయి. ఈరోజుతో సంగారెడ్డితో కూడా ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతుంటాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది దాంట్లో కూడా ప్రతి దాంట్లో లొసుగులు కనిపెట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ట్యాంపరింగ్ అనేది చేయడం జరుగుతుంది. కంప్యూటర్ను కూడా ట్యాంపరింగ్ చేసే పరిస్థితి మన టీఎస్ఎల్పిఆర్బి ఈవెంట్స్ నిర్వహణలో మనం గమనించవచ్చు. అయితే దాంట్లో భాగంగా ఒక్కొక్క వ్యక్తి దగ్గర 1,00,000-2 లక్షల నుంచి ఒక విద్యార్థుల నుంచి వాళ్ళు వసూలు చేసి ఆర్ఎఫ్ఐడిని వాళ్ళకున్న లోకల్ సెన్సార్ నుంచి వాళ్ళ రిమోట్ సిస్టమ్ ద్వారా టైంను అడ్జస్ట్ చేసుకొని క్వాలిఫై చేయడం జరిగింది. దాని గురించి చాలామంది అభ్యర్థులు మాకంటే వెనకొచ్చిన వాళ్ళిద్దరూ ఒక బ్యాచ్లో నలుగురు పరిగెత్తుంటే అందులో ఉన్న అభ్యర్థుల కన్నా వెనకొచ్చిన అభ్యర్థి ముందెళ్ళినా కానీ అతను క్వాలిఫై కాకుండా వెనకొచ్చిన అభ్యర్థి క్వాలిఫై అయిందని ఎలా అనేది వాళ్ళకి అర్థం కాక సతమతం అవుతున్నారు. దాని గురించి ఈరోజు మనకి సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ ముగ్గురిని విద్యార్థులను ప్లస్ లంచం తీసుకున్న 2 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. అది అంబర్పేట్ అండ్ కొండాపూర్లో ఇది జరగడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఆ విద్యార్థుల ముగ్గురు పేర్లు కూడా మనకి న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయను, ఎందుకంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం అడగాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులందరూ టీఎస్ఎల్పిఆర్బి 18,000 నోటిఫికేషన్స్ వచ్చింది అని దాని మీద చాలా ఆశతో చాలా కష్టపడి ఈవెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆర్ఎఫ్ఐడి లోపాల వల్ల కూడా కొంతమంది డిస్క్వాలిఫై అయినారు. అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఒక్కొక్క బ్యాచ్కి 60 మందిని 80 మందిని పంపించడం జరుగుతుంది. దానివల్ల కూడా చాలామందికి ఇబ్బంది అయింది. ఈ ఆర్ఎఫ్ఐడి 800 ఫస్ట్ పెట్టడం వల్ల తొందరగా అయిపోయాలనే ఉద్దేశంతో 800 ఫస్ట్ పెట్టడం జరిగింది. అది కొంతవరకు మంచిదే, కానీ దానివల్ల కొన్ని లోపాలు కూడా జరిగినాయి. అయితే మనకి 28, 29 బ్యాక్లాగ్ కేసెస్ ప్లస్ కమిటీ టీఎస్ఎల్పిఆర్బి కమిటీ వేయడం జరిగింది. అది అంబర్పేటలో సిపిఎల్ గ్రౌండ్లో దానికి సంబంధించి 2 రోజులు ఇది వాటిలో లోపాలు ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైతే డిస్క్వాలిఫై అయినారో వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చెప్తారనేది మనం చూద్దాం. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది. నేను కూడా కోరుకునేది ఏంటంటే చాలామంది కష్టపడిన అభ్యర్థులకు న్యాయం చేయండి. టీఎస్ఎల్పిఆర్బి నుంచి కూడా నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు మనకి 100% న్యాయం చేస్తే కష్టపడ్డ వాళ్ళకి అంటే నిజాయితీ పనులకి మనకి జాబ్లు వస్తే మన నుంచి కూడా కొంచెం హ్యాపీ, సమాజంలో కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీరైతే ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ వెళ్తే అక్కడ మనకి టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళ కమిటీ ఉంది. ఆ కమిటీకి మీకు ప్రాబ్లమ్స్ ఏందనేది వాళ్ళు రేజ్ చేసి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి మనం చూద్దాం. కాకపోతే మనకి ఇది అయితే చాలా బాధాకరమైనది, ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ ఆర్పిఎఫ్ ఐడీలు ఇలా ఫెయిల్ కావడం ప్లస్ అందులోనే ట్యాంపరింగ్ జరగడం ఇది అనేది చాలా బాధాకరం. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇది జరిగిన విషయం. ఒక్కొక్కరికి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారనేది మనకి ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మామూలుగా మనకి అవకాశం ఏంటంటే 28, 29 మీకు ఎవరైతే డిస్క్వాలిఫై అయినో మళ్ళీ చెప్తున్నా వాళ్ళు వెళ్ళి కలవండి. పక్కన నుంచి మనకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. డిస్క్వాలిఫై అయిన వాళ్ళందరూ వెళ్తే కొంచెం ఏదో న్యాయం జరగవచ్చు అని నా ఉద్దేశంతో 100లో 50% న్యాయం జరిగినా కానీ 50% వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అది గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.